ఇప్పుడు అమీర్పేట కోచింగ్ సెంటర్లలో, కూకట్పల్లి కోచింగ్ సెంటర్లలో కొన్ని వేల మంది కోర్సులు తీసుకొని స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, నాన్ ఐటీ జాబ్స్, టెలికాలర్ జాబ్స్ వైపు వెళ్తానికి కారణం ఏంటంటే ఈ పిల్లలు కౌన్సిలింగ్ వాళ్ళు మాట్లాడిన మాటలతో కన్విన్స్ అయి జాయిన్ అవుతున్నారు. నెంబర్ 2 ఏంటంటే ఓకే. ఇన్స్టిట్యూట్ పేరు చూస్తారు. ఇన్స్టిట్యూట్ ఫేమస్ అంటే డాక్టర్ ఈజ్ వరల్డ్ ఫేమస్ బట్ పేషెంట్ ఈజ్ డైడ్. ఇప్పుడు డాక్టర్ వరల్డ్ ఫేమస్ కాదు కదా, మనకు కావాల్సింది ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, అర్థమైంది. ఆ అవును సార్. ఇన్స్టిట్యూట్ పేరు కాదు, అది కాదు. అక్కడ ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి అనేది మీకు తెలవాలంటే ఖచ్చితంగా మీకు అక్కడ ఉన్న పాత స్టూడెంట్ల వల్లనే తెలుస్తుంది. అండ్ ఎక్కువ మంది ఎస్ ఫెయిల్ సార్. అవడానికి కారణం హెవీ క్రౌడెడ్ ఇన్స్టిట్యూట్స్ కి వెళ్తాం మనం. అవును మనం సార్. వెళ్ళిన ఇన్స్టిట్యూట్ లో 300-400 స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు చెప్తారు 100% ప్లేస్మెంట్ అవుతుంది అంటే ఎట్లా అవుతుంది. ఇప్పుడు నేనైనా సక్సెస్ అవుతానికి కారణం 30 మంది ఉంటారు, నెలకి 10 మంది కొత్త వాళ్ళు వస్తే 10 మందికి జాబ్లు ఇప్పించి పంపిస్తాను. అవును సార్. అంటే 5 to 10 మెంబర్స్ యాడ్ అవుతారు, 5 to 10 మెంబర్స్ వెళ్ళిపోతారు, అక్కడ బ్యాలెన్స్ అవుతుంది. అదే ఇప్పుడు నేను 300 మందిని తీసుకొని నేను 100% ప్లేస్మెంట్ అంటే నాతో కూడా కాదు, అవ్వదు, అది అవును. ఇంపాసిబుల్, చేయలేం. ట్రైనింగ్ 1000 మందికి చెప్పొచ్చు, బట్ ప్లేస్మెంట్ కు లిమిట్ ఉంటది. ఎక్కువ జాబ్స్ ఇప్పించడం అంత ఈజీ కాదు, కంపెనీస్ దొరకవు, అది కష్టం. ఇది అన్నట్టు నేను తీసుకునే 10 మందిలో 5 మందిని లేటెస్ట్ పాస్ వాళ్ళని తీసుకుంటాను. నా నా రేషియో లేటెస్ట్ అంటే ఓకే బీటెక్ సార్. 25, 24, 23, 26. ఇద్దరిని గ్యాప్ లో వాళ్ళని తీసుకుంటాను. గ్యాప్ లో అంటే ఓకే సార్. 5-10 ఇయర్స్ గ్యాప్. ఒక ముగ్గురిని నార్మల్ డిగ్రీ వాళ్ళని బిఏ, బీకామ్, బీ ఫార్మసీ, ఏజీబీఎస్ వాళ్ళని తీసుకుంటాను. అంటే నేను కావాలని మిక్స్డ్ క్రౌడ్ తీసుకుంటాను. అందరికీ మనం ఇప్పిస్తున్నామని ఈక్వాలిటీ ప్రూఫ్ చూపిస్తున్నాను. అవునవును. నాది ఓకే నేను సార్. నేను చెప్పిన వీడియోలకు ఎవిడెన్స్ చేయడం కోసం నేను ఎన్నో వీడియోలలో మాట్లాడాను. 10 ఏళ్ల గ్యాప్ ఉన్నా మీకు ఫ్రెషర్ జాబ్ వస్తుంది, నార్మల్ డిగ్రీ చేసినా మీకు జాబ్ వస్తుంది అని చెప్పాను. వాటికి ప్రూఫ్స్ కోసం అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఈ రేషియో మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు ఒక ఇద్దరు గ్యాప్ వాళ్ళు వచ్చారు అనుకో, వాళ్ళిద్దరిని జాయిన్ అయ్యేటట్టు చేస్తాను నేను కావాలనే. ఇప్పుడు మీ విషయంలో ప్రయారిటీ ఇస్తానికి కూడా కారణం అంటే ఈ 10 మందిలో మీ 10 ఏళ్ల గ్యాప్ ఉన్న వాళ్ళు ఇద్దరు కావాలన్నా. ఇప్పుడు నీది నార్మల్ డిగ్రీ, నార్మల్ డిగ్రీ వాళ్ళు ముగ్గురు కావాలి, అవును లేటెస్ట్ సార్. పాస్ వాళ్ళు ఒక నలుగురు, ఐదుగురు కావాలి. ఇది నా స్ట్రాటజీ.